హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసరికి ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్గా లేసేసరికి మా అమ్మ అంతా దేవుడికంతా కూడా పూజ చేసేస్తున్నారు. ఇంకా వచ్చేసరికి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట బ్రేక్ఫాస్ట్కి. సో లైక్ సండే కదా, కొంచెం కోల్డ్గా అనిపించింది మాకు. అందుకని ఆ రోజు వర్షం అంతా కూడా పడుతూ ఉండింది. ఇంకా వేడివేడిగా సూపీ మ్యాగీ తిందాము అని చెప్పి మ్యాగీ అయితే రెడీ చేసుకుంటున్నాము. వైల్ నేనైతే ఫ్రెష్ అయిపోయి కూడా వచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అనమాట బ్రేక్ఫాస్ట్. సో మ్యాగీ అయితే చేసేసుకున్నాము, రెడీ అయిపోయింది. ఇంకా తినేసేది ఒక్కటే బాకీ అనమాట. సో మనందరికీ లైక్ చిన్నప్పటి నుంచి ఫేవరెట్ మ్యాగీయే కదండి. లైక్ ఇట్లా వర్షం పడుతుంది అంటే ఇట్లా వేడివేడిగా చేసుకోవడం అనేది కదా. సో ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర వచ్చి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను అనమాట. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్స్ అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఇంకా లంచ్కి వచ్చేసరికి సండే స్పెషల్ అనమాట వెజ్ బిర్యానీ అయితే చేసేసుకుంటున్నాము. వెజ్ బిర్యానీ అంటే లైక్ టిపికల్గా అయితే నేను చెయ్యట్లేదు, నాకు ఈజీగా ఎలా అవుతుందో అలా అయితే చేసుకుంటున్నాను. అలానే మీకు కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి కదా వెజిటబుల్స్ అని. నేనైతే క్యారెట్, ఆనియన్, కాలీఫ్లవర్, తర్వాత ఆలు, బఠానీలు అవన్నీ కూడా నీట్గా చాప్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పెరుగులో కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడరు, తర్వాత కారము, తర్వాత ఉప్పు అండ్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, సో దట్ మీకు కూడా ఈ రెసిపీ తెలుస్తుంది. ఒకవేళ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలి అంటే మీరు కూడా చేసుకోవచ్చు. ఇదన్నీ వేసిన తర్వాత నేను బిర్యానీ మసాలా అయితే శక్తి మసాలా అయితే తీసుకున్నానండి. బాగుంది, నాకైతే మరీ మసాలాగా కూడా అనిపించలేదు. సో నేనైతే అదైతే యూస్ చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకునే ముందు మనమైతే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత సాల్ట్, కొరియాండర్ పౌడరు, కారము అవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒకవేళ బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకుంటే కూడా బాగా వస్తుంది, స్మూత్గా అయిపోతుంది. అంటే చంకీగా ఉంటే బాగుండదు మ్యారినేషన్కి. సో ఫస్ట్ అయితే ఇలా నీట్గా చేసేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసేయండి మనకు అన్నీ సరిపోయిందా అని. తర్వాత ఈ వెజిటబుల్స్ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవచ్చు మనము. అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా హ్యాండ్తో అన్నీ మిక్స్ చేసేసుకోండి. అన్నిటికీ బాగా ఎసెన్స్ ఉంటేనే మంచిగా ఊరుతుంది అనమాట. ఊరిన తర్వాతే మనం బిర్యానీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలా బాగా నేనైతే చేత్తో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. లైక్ స్పూన్ అండ్ గరిట లాంటిది కూడా వాడాలంటే కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, ఆ నీళ్ళు అనేది కూడా మనకు వచ్చేస్తుంది. అదంతా కూడా వస్తే విడిగా తీసేసేయండి, డ్రైగా ఉంటేనే బాగుంటుంది. మీన్ వైల్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిపోయే లోపల మనకి బాస్మతి రైస్ కూడా తీసుకొని నానబెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. అది కూడా నానితే మనకి మంచిగా వస్తుంది అనమాట పొడి పొడిగా. సో ఒక టిప్ అయితే చెప్తాను మీకు పొడి పొడిగా రావడానికి. నానబెట్టుకున్నప్పుడే కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. సో మనకి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నారు అంటే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్. తర్వాత నీట్గా వడబోసేసుకుంటే బిర్యానీకి పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లో. లైక్ రైస్ ఉడికేటప్పుడు వేసుకుంటే. సో నేను ఈ రెండు లిడ్ మూసేసి నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తున్నాను.
హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ ప్రెస్టీజ్ బ్లాక్ ప్రెషర్ కుక్కర్ అయితే వాడుతున్నానండి. అండ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నేనైతే బాస్మతి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. విడిగా కొంచెం లైక్ హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత మనము ఈ వెజ్జీస్ అన్నీ వేసుకొని లేయర్ వైజ్గా మనం అయితే రైస్ వేసుకోవాల్సి వస్తుంది. రైస్ కుక్ అయ్యేటప్పుడే ఒక బిర్యానీ ఆకు అయితే దాంట్లో వేసేసుకోండి, సో దట్ ఎసెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి నేను కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గీ యాడ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది కదా, గుమగుమలాడుతూ, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి వచ్చేసరికి నాకు మా అమ్మ తీసుకొస్తుంది అనమాట. మాకు ఎనుం పాలు అయితే పోస్తారు, సో అది నీట్గా వెన్న చిలికి హోమ్ మేడ్ అనమాట గీ, సో అది తీసుకొస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఈ మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, సో ఆయిల్ వేడైందని మనకి ఎలా తెలుస్తుంటే ఏదో లైక్ స్మెల్ వస్తుంది, లేదంటే కొంచెం వామ్గా మనకు చేయిలా పెడితే మనకు తెలుస్తుంది అనమాట. సో వేడైన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని బాగా కొంచెం లైక్ ఫ్రై చేసుకున్నట్టు చేసుకొని లిడ్ అయితే మూసేసుకోవాలన్నమాట. కొంచెం ఈ ఆయిల్ బయటికి తేలుతుంది కదా, అది అయిన తర్వాత కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది నేను పక్కన పెట్టాను అని చెప్పా కదా బాయిల్కి, సో ఆ రైస్ తీసుకొని మనం అయితే దీంట్లో లేయర్ వైజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం లిడ్ పెట్టుకుని తీసిన తర్వాత చూసారా ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినట్టు వచ్చి అలానే బాయిల్ కూడా అవుతుంది. సో ఈ స్టేట్లో కొంచెం మనం మిక్స్ చేసేసుకోవాలి, మరి మాడినట్లయితే కష్టం అవుతుంది కదా, సో అందుకని కొంచెం నేను తీసి మళ్ళీ మిక్స్ చేసుకొని కాసేపు అయితే లిడ్ పెట్టేస్తాను. ఇదంతా కూడా మంచి గోల్డెన్ కలర్కి ఇలా చేంజ్ అవుతుంది అనమాట. చూసారా ఈ గోల్డెన్ కలర్ వచ్చింది. సో ఈ గోల్డెన్ కలర్ వచ్చాక బాగా మిక్స్ చేసేసుకొని ఇఫ్ అట్ ఆల్ కావాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదంటే మాడినట్టు అయిపోతుంది, అడుగు అంటుతుంది అనమాట. సో ఇట్లా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే ఆల్రెడీ ఆయిల్ ఉందని అనిపించింది. ఇట్లా కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా పోయాక నేనైతే ఈ రైస్ ఉంటుంది కదా బాగా వడబోసేసి ఆ రైస్ని లేయర్ వైజ్ అయితే యాడ్ చేసేసుకుంటాను. వెజిటబుల్స్ అన్నిట్లో కూడా వాటర్ అయితే పోయింది. ఇంకా రైస్ అయితే వడబోసుకొని నేను బాగా పొడి పొడిగా వచ్చింది, చూసారా మీరు లైక్ అది. సో ఆ రైస్ని అయితే ఇట్లా లేయర్గా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను చాలా కొద్దిగా క్వాంటిటీ అయితే చేసుకుంటున్నాను, 1.5 గ్లాస్ చేసుకుంటున్నాను అనమాట. దానిలో లెక్కలోనే నేను మీకు చెప్తున్నాను ఈ మెజర్మెంట్స్ అంతా కూడా. సో దీనికి మీరు కావాలంటే సాఫ్రాన్ ఉంటుంది కదా, నాకైతే ఈరోజు లేదు, నేను అప్పటికప్పుడు అనుకొని చేసుకోవడం వల్ల సాఫ్రాన్ లేదు. సాఫ్రాన్ అనేది లైట్గా మిల్క్లో నానబెట్టేసుకొని దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసరికి ఇంకా ఇవి లేయర్గా వేసేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే పక్కన ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట, గోల్డెన్ కలర్ అయ్యేలాగా. ఆనియన్స్, తర్వాత మింట్ లీవ్స్, మళ్ళీ బిర్యానీ పౌడర్ కూడా కొంచెం దానిపైన యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేనైతే పైన మొత్తం కూడా అంతా గార్నిష్ అయితే చేసేసుకున్నాను. మింట్ లీవ్స్, బిర్యానీ పౌడర్ కొంచెం కావాలంటే, తర్వాత సాల్ట్ ఏమన్నా కూడా మనకు తక్కువ అయితే కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట నాకైతే బిర్యానీ. లేయర్ వైజ్గా వేసుకొని తినాలనుకున్న వాళ్ళు అలా తినచ్చు. మాకైతే ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఒకే రకంగా ఉంటే ఎసెన్స్ బాగా ఇష్టం అనమాట. సో అందువల్ల నేనైతే కంప్లీట్గా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను.
ఇంకా ఫైనలీ మనమైతే ఆయిల్లో వేయించుకుంటాం కదా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో, అదైతే యాడ్ చేసేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొరియాండర్ అంతా కూడా బాగా కడిగేసుకొని సన్నగా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా ఫైనలీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా అనమాట. యమ్మీ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది దమ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే అసలు లైక్ చాలా తక్కువ బాయిల్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని గోధుమ పిండి సైడ్లో అంతా పెట్టేస్తే దమ్ అయిపోతుంది అనమాట. సో ఈ యమ్మీ బిర్యానీ ఇలా వర్షం పడుతున్నాయి మధ్యాహ్నం అయితే మేము తినేసాము. ఇంకా నేనైతే మొత్తం క్లీనింగ్ అంతా కూడా కొంచెం పెట్టుకున్నాను అనమాట. సో అవంతా కూడా క్లీన్ చేసేసాను, డ్రై లీవ్స్ అవన్నీ ఉంటే కూడా. సో రోసెస్ అయితే చాలా బాగా పూస్తున్నాయండి. ఇప్పుడు వర్షాకాలం కదా, చెట్లు అన్నీ కూడా బాగా పచ్చగా ఉండింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది కదా, ఇలా బజ్జీలు చేసుకుందాము అని బాగా అనిపించింది. ఇంకా ఆలు బజ్జీలు అయితే చేసుకుందాం అని చెప్పి ఎయిర్ ఫ్రైర్లో అయితే ట్రై చేశానండి. అస్సలు బాగా రాలేదు. ఎంతైనా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేది తింటే చాలా బాగుంటుంది కదా. ఐ నో లైక్ హెల్త్కి మంచిది కాదని చెప్పి, బట్ టీ అండ్ ఆలు బజ్జీ అయితే చేసుకొని తినేసాము. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, టేక్ కేర్.